హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్గా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పెక్కేలు తెచ్చే విధంగా ఈరోజు సంస్థ అనేది ఉంది. వారందరిలోని గొడౌన్స్ వద్ద సుమారు అనేది రాష్ట్రంలో 275 గొడౌన్స్ అనేది ఉన్నాయి. దాదాపు 5,000 మంది అనేది పనిచేస్తూ ఉన్నారు. 1983 నుంచి కూడా సంస్థ ప్రారంభం నుంచి కూడాను వీళ్ళు పనులు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడాను హమాలీస్ పనికి అనేది భద్రత లేకుండా ఈరోజు ముఖ్యంగా పోయింది. ఈరోజు అనేది ప్రభుత్వ విధానాలు అనేది ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది నిర్వీర్యం చేయడానికి అనేది ఈరోజు పూనుకుంటా ఉన్నది. అలాగే కొత్త విధానాలు అనేది రోజు రోజుకి తీసుకొని వచ్చి హమాలీ పనికి అనేది భద్రత లేకుండా పోతుంది. వాళ్ళు చేస్తున్న పనులకి అనేది కూలీ రేట్లు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి అనేది ఈరోజుకి దాపరించింది. ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది సివిల్ సప్లై కార్పొరేషన్ సంస్థ నుంచి మొత్తం నిధులన్నీ కూడా ఖాళీ చేసే పరిస్థితి అనేది వచ్చింది. అందువల్ల హమాలీస్కి బట్టుబడులు కానీ పనులు కూడా వీళ్ళకి ఇవ్వడానికి అనేది చూడడం లేదు. అలాగే ముఖ్యంగా ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్కి కూడాను కొన్ని డీలర్ డిపోలకు వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసే పరిస్థితి అనేది ఉంది. ఉదాహరణకి అనేది మర్రిపాలెం సివిల్ సప్లై గొడవల్లోనే దాదాపు సుమారు 60 మంది పనిచేస్తున్నారు. 1983 నుంచి కూడా పనులన్నీ చేస్తున్నారు. ఈరోజు ఎండాడ కానీ మధురవాడ కానీ అటువంటి ప్రాంతాలకి మర్రిపాలెం గొడవలో లోడింగ్ చేసుకొని సరుకునంతటిని కూడా బియ్యాన్ని అంతటిని కూడా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి అన్లోడింగ్ చేస్తున్నారు. అంటే సుమారు 40 డిపోలకి అనేది ఆ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ వెళ్ళి అన్లోడింగ్ చేసే ప్రక్రియ అనేది దాదాపు అనేక సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళకి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు అనేది ఆ డీలర్ డిపోలకి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఈ నెల నుంచి కూడాను అనేసి ఈరోజు నిబంధన అనేది చేస్తున్నారు. అంటే సుమారు 1000 టన్నుల సరుకు అంటే 100 లారీల సరుకు అనేది లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఏమీ కూడాను మర్రిపాలెంలో ఉన్న పనిచేస్తున్న హమాలీస్కి అనేది హక్కు లేదు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, పని చేయడానికి వీల్లేదు అనే పద్ధతిలో ఈరోజు అనేది చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూట్ మ్యాప్ అనేది ఇచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దానివల్ల అంటే హమాలీ పనికి అనేది భద్రత లేకుండా ఆ డీలర్ డిపోలు అనేది మీరు వదులుకోవాలని ఈరోజు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే అది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఏదైతే హమాలీస్ పని ఏదైతే పనిచేస్తున్నారో ఆ విధానాన్నే కొనసాగించాలి, కొత్త పద్ధతులు అనేది మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఎండి కమిషనర్కి కూడా సమ్మె నోటీసు కూడా ఇచ్చి ఏదైతే పాత పద్ధతిని ఏదైతే కొనసాగించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్త పద్ధతులు మానుకోవాలనేసి అవసరమైతే ఆందోళన కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.